స్కూల్కు కాలేజీకి వెళ్లిన తమ పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు విద్యార్థుల వరుస ఆత్మహత్యకు కారణం ఏమిటి? స్టూడెంట్స్ సూసైడ్పై ఉపాధ్యాయులు ఏమంటున్నారు? విద్యా సంస్థల యాజమాన్యాలు ఏం చెబుతున్నాయి? విద్యార్థుల మానసిక పరిస్థితిపై వైద్యులు ఏమంటున్నారు? పూర్తి వివరాలను ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గడిచిన 15 రోజుల కాలంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో అనేక స్కూళ్ళు కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కారణాలు ఏవైనా సరే వీరు ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో విషాదాన్ని నింపగా మరోవైపు ఆ స్కూళ్ళు కాలేజీలకు మాత్రం అవమానాన్ని మిగిల్చింది. మరి ఇంతకు అసలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కళాశాల తప్పులున్నాయా, లేకపోతే పేరెంట్స్ తప్పులున్నాయా, లేకపోతే విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి వారిని ఈ రకంగా ఆత్మహత్యల వైపు ఉసిగొల్పిందా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంతమంది విద్యార్థులు ఈ 15 రోజుల కాలంలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో. ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. ఉప్పల్ సాగర్ గ్రామర్ స్కూల్లో పీఈటీ సార్ మందలించాడని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సంగారెడ్డి అనే విద్యార్థి చనిపోయాడు. తమ కొడుకు మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని సంగారెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తప్పులను సరిదిద్దుతుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని అధ్యాపకులు చెబుతున్నారు. సాగర్ గ్రామర్ స్కూల్ను విద్యాశాఖ సీజ్ చేసింది. అసలు సంగారెడ్డి సూసైడ్కు కారణాలు ఏమిటి? విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు? స్కూల్ యాజమాన్యం ఏం చెబుతోంది? మా ప్రతినిధి రత్న పూర్తి వివరాలను అందిస్తారు. నగరంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వరుస సూసైడ్స్లలో ఉప్పల్లోని న్యూ భరత్ నగర్లో ఉన్నటువంటి సాగర్ గ్రామర్ హై స్కూల్లో సంగారెడ్డి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి యొక్క ఆత్మహత్య అనేది కలకలం సృష్టించింది. ప్రజెంట్ మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. మనం చూసినటువంటి యొక్క స్కూల్ ఇది సాగర్ గ్రామర్ హై స్కూల్. ఈ స్కూల్లోనే గత కొన్ని రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్నటువంటి సంగారెడ్డి అనేటువంటి విద్యార్థి పైనుంచి G+4గా ఉన్నటువంటి భవనం పైకెక్కి ఇమీడియట్గా అక్కడి నుంచి కిందకు దూకడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతను స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే తను ప్రాణాలు కోల్పోయేటటువంటి విషయాన్ని వైద్యులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా పేరెంట్స్ ఇక్కడకు చేరుకున్నారు. పేరెంట్స్తో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడకు చేరుకొని తను చనిపోవడానికి కారణం పీఈటీ సారు మందలించిన కారణంగానే, తను కొట్టడం కారణంగానే సూసైడ్ చేసుకున్నాడు, అతని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇమీడియట్గా ఆ పీఈటీ సార్ మీద చర్యలు తీసుకోవడంతో పాటు స్కూల్ మీద కూడా చర్యలు తీసుకోవాలి, స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో, అందుకే అతను చనిపోయాడు అనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆందోళనలు ఇదే స్కూల్ వద్ద జరిగాయి. అయితే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ముందు రోజు అటు క్లాస్లో విద్యార్థుల మధ్య జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, లేకపోతే తర్వాత రోజు తను స్కూల్కి రాను అని చెప్పినప్పటికీ ఇంట్లో కొంతమంది అటు ఆయన యొక్క సోదరుడు ఫోర్స్ చేసిన కారణంగానే అటు స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మరొకసారి పీఈటీ సారు తనను కొడతాడని, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి అంటే పీఈటీ సారు కొట్టిన కారణంగానే తను చనిపోయాడు అనేటువంటి ఒక ఆరోపణను తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారు. మరోవైపున అసలు ఏం జరిగిందనేది కూడా పూర్తిగా ప్రస్తుతం పోలీసులు ఒకవైపున ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ ఇన్సిడెంట్ తర్వాత సూసైడ్ చేసుకోవడంతో విద్యార్థి సూసైడ్ 9వ తరగతి చదువుతున్నటువంటి సంగారెడ్డి ఇక్కడ ఈ స్కూల్లోనే యూకేజీ నుంచి చదువుతున్నట్లు తెలుస్తుంది. గత 12 సంవత్సరాల నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాడు. మరి అటువంటిది తను మరి ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారినప్పటికీ ప్రాథమికంగా మాత్రం పీఈటీ కొట్టడం కారణంగానే, అతను మందలించిన కారణంగానే సంగారెడ్డి సూసైడ్ చేసుకున్నాడు అనేది ప్రస్తుతానికి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ స్కూల్ని సీజ్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. స్కూల్ మొత్తానికి కూడా లాక్ వేసి ఉంది. అలాగే ప్రజెంట్ లోపల ఎటువంటి తరగతులు అనేవి లోపల జరగట్లేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా ఈ అంశం అనేది విద్యార్థి యొక్క సూసైడ్ అనేది ఇటు విద్యాశాఖ వరకు వెళ్ళింది. ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఈ యొక్క స్కూల్ మీద చర్యలు తీసుకుంటూ స్కూల్ని సీజ్ చేశారు. మరి అసలు ఏం జరిగింది? తల్లిదండ్రులు చెప్తున్న దాన్ని బట్టి స్కూలు ఇటు అతని యొక్క స్వస్థలం బోడుపల్లిలోని ద్వారకా నగర్లో తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి చేరుకునేలోగానే తమ యొక్క కుమారుడు మృత్యువాత తెలుసుకొని ఇమీడియట్ వాళ్ళు కన్నీరు మున్నీరైనటువంటి ఆ పరిస్థితి కనిపించింది. మరి స్కూల్ టీచర్లు అంటే పీఈటీ మందలించిన కారణంగానే సంగారెడ్డి చనిపోయాడా, లేకపోతే అసలు అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవటం వెనకాల అసలు కారణాలు ఏంటి, అసలు స్కూల్ యాజమాన్యం ఏం చెప్తున్నారనేది ఒకసారి ఆ ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఉప్పల్
సాగర్ గ్రామర్ స్కూల్లో జరిగినటువంటి సంగారెడ్డి సూసైడ్కు సంబంధించి ప్రజెంట్ అసలు ఆ రోజు ఏం జరిగింది డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్, అసలు ఆ రోజు సంగారెడ్డి 9th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ అలా బిల్డింగ్ మీదకి వెళ్ళి స్కూల్ బిల్డింగ్ మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి కనుక అసలు ప్రధానంగా రీజన్ ఏంటి, ఎందుకు చనిపోయాడు? నా పేరు ధన్ సాగర్ అండి, సాగర్ గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ ఉప్పలు. పిల్లలకి చనిపోవడానికి కారణము ఒకటై ఉంటుందంటే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండిండొచ్చు కాక. అంటే మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉంటుందంటే పేరెంట్స్ పరంగా కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం వాడుతున్నారు, పిల్లోడి సైకాలజీ ఏంటి, మనకు వినలేదు అనేసి మనమే వదిలేస్తే రేపటికి జరగబోయే కారణాలు ఎటువంటివి ఉంటాయి అని ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని గురించి బాగా అవగాహన తెచ్చుకొని ఆలోచించాలి. సూసైడ్ చేసుకోవడానికంటే ముందు అసలు ఏం జరిగింది అంటే మాకు అందినటువంటి సమాచారం అంటే పీఈటీ సార్ మందలించాడని, తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందని, దాని గురించి తెలుసు. అసలు ఏం జరిగింది సార్, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఆ స్కూల్లో? మెయిన్ ఇన్సిడెంట్ కావడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు బాబు ఏదైతే ట్రూత్ అండ్ గేమ్ వేరే 9th క్లాస్ బాబుతో ఆడారు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 9th క్లాస్ బాబు ఈ బాబుకి ట్రూత్ అండ్ డేర్లో భాగంగా ఒక టాస్క్ ఇచ్చాడు. అది ఏంటంటే క్లాస్లో ఉన్న కెమెరాని తిప్పాలి, క్లాస్లో ఉన్న కెమెరాని తిప్పాలనో లేకపోతే దాన్ని విరగొట్టాలనో ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. డేర్గా చేయాలి ఈ విషయాన్ని. అంటే ఆ బాబు ఇలా డాన్స్ చేసేసి ఆ కెమెరా ముందు ఇట్లా తిప్పడం జరిగింది. తిప్పడం జరిగిన తర్వాత ఆ విషయం అదే రోజు పీటీ సార్కి తెలిసింది. అక్కడ ఉన్న పిల్లలు ఈ విషయాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ అయిపోయిన చోటన రేపు ప్రిన్సిపల్ సార్ గారు వస్తారు, రేపు కెమెరానే కదా చూస్తారు, చూసిన తర్వాత నీ పైన పేరెంట్స్ని పిలిపిస్తారు లేకపోతే మందలిస్తారు అని ఏదో చెప్పి ఉంటాడు అతను. నెక్స్ట్ డే ఇంకా అయిపోయిన తర్వాత ఆ బాబుకి వాళ్ళ ఇంట్లో చెప్పాడు, నేను స్కూల్కి ఈరోజు వెళ్ళను అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ నాన్నగారు ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఏదో బొడ్రాయి పండుగ అని ఊర్లో వెళ్ళారు, సాటర్డే రోజు జరిగిన ఇన్సిడెంట్. అయితే వాళ్ళ అన్న కూడా కొంచెం ఫోర్స్ఫుల్గా స్కూల్కి పంపించడం కానీ లేకపోతే అప్పుడప్పుడు కూడా కొడుతుంటాడంట బ్యాట్తోనే అని తెలిసింది. అయితే వాళ్ళ నాన్నగారు లేని కారణంగా వాళ్ళ బాబుని బాగా ఫోర్స్ చేసి కొట్టో తిట్టో పంపించిండు. అయితే తెల్లారి 9 o'clock వరకు అసెంబ్లీ అయిపోతుంది. ఆ అసెంబ్లీలో కూడా బాబు వాచ్మెన్ గమనించాడు, ప్లస్ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ గమనించారు. జర నిరుత్సాహంగానే ఉండే ఏడ్చుకుంటూ వచ్చాడు స్కూల్కి. వచ్చిన క్రమంలో ఏమైంది, అసెంబ్లీ అయిపోయింది. 9 o'clock వరకు అసెంబ్లీ రోజు అయిపోతుంది. అయిపోయిన తర్వాత క్లాస్కి వచ్చాడు, క్లాస్లో కూర్చున్నాడు, క్లాస్ స్టార్ట్ అయింది. 9:15 అలా అయింది. ఆ క్రమంలో పీటీ సార్ ఎవ్రీ టైం అసెంబ్లీ అయిపోయిన తర్వాత కింది నుంచి పైకి వస్తూ ఉంటాడు. అన్ని రూమ్స్ చెక్ ఫస్ట్ పీరియడ్ పీటీ క్లాసెస్ ఉండవు కాబట్టి అన్ని క్లాసులు చూసుకుంటే వాళ్ళ క్లాస్లో పోతే వాళ్ళ క్లాస్ టీచర్ కూడా రిపోర్ట్ చేస్తే 9:20 to 9:25 బిట్వీన్ అయింది ఇది. అయితే బిఫోర్ జరిగిన సంఘటన పీటీ సార్ అట్లా క్లాసులకు పోతున్న క్రమంలో మళ్ళీ ఒకసారి సార్ వచ్చినారు అనేసి బాబుకి ఇన్ఫామ్ చేసిండొచ్చు, ఈరోజు సార్ వస్తారు నిన్ను లేకపోతే కెమెరాలో చూస్తాడనే విషయం చెప్పినారు. ఆ చెప్పిన తర్వాత బాబు మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే రానని చెప్పాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను కలవడం అక్కడ అది మైనస్ పాయింట్ అయింది. నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు లేకపోవడం అనేది మైనస్ పాయింట్ అయింది. ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్న వాళ్ళ నాన్నగారితో ధైర్యంగా వచ్చేవాడు, ఏదో ఒకటి నాకు కలిసి చెప్పేవాడు, అయిపోతుండే ఇన్సిడెంట్. అయితే క్లాస్లో కూడా ఒక పేపర్ పైన రాశారు, సారీ మ్యామ్ ఐఎమ్ గోయింగ్ టు డై టుడే అన్ని పేపర్లో రాశారు. అది పోలీస్ వారు తీసుకెళ్లారు, అది బుక్ కూడా అంతా. అయితే పిల్లలకు కూడా బాయ్ బాయ్ అని చెప్పాడంట క్లాస్ ఫ్రెండ్స్కి అట్లా. అది సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఓన్లీ 6 steps ఇట్లా ఉంటాయండి, 6 steps ఇట్లా ఉంటాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో పైకి ఎక్కినాడు. అప్పుడే మేబీ 30 seconds అయ్యిండొచ్చు క్లాస్ నుంచి పోయిన మూమెంట్లోనే వాష్రూమ్ అని టీచర్కి చెప్పి బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా వాష్రూమ్కి ఏమి వెళ్ళలేదు, డైరెక్ట్ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి ఇక కిందికి దుంకడం జరిగింది. అట్లా మరుసటి రోజు పీటీ సార్ కలవలేదా, అసలు అబ్బాయిని కలవలేదా, మాట్లాడలేదా? అంటే అతను కొట్టడం వల్లే సూసైడ్ చేసుకున్నాడు అని అంటున్నారు కదా. కొట్టిందని ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఎవరు చెప్పలేదండి. స్టూడెంట్స్ని అడిగాను నేను, క్లాస్ టీచర్ అయితే రావట్లేదు ఇప్పటికీ. వెంటనే వెళ్ళి సూసైడ్ చేసుకున్న వెంటనే అసలు ఏం జరిగిందనే దాంట్లో కలిసాడనే విషయం, తిట్టాడనే విషయం మీకు తెలుసు. అయితే ఆ రోజు నాకు పీటీ సార్ కలవాలా అసలుకి. ఏదైతే సంఘటన అయిందో నేను 9:27కి క్లాస్లో ఉన్నాను, అప్పటికైనా అబ్స్కాండ్ అయిపోయిండు. ట్రూత్ ఆర్ డేర్ అనేటువంటి ఒక గేమ్ జరిగింది. గేమ్ జరిగినటువంటి మరుసటి రోజు తను స్కూల్కి రావాలనుకుపోయినప్పటికీ ఇంట్లో పేరెంట్స్ అతన్ని ఫోర్స్ఫుల్గానే పంపించారు. పంపించిన తర్వాత కొద్దిసేపటికే అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా పీఈటీ సార్ మందలిస్తాడు లేకపోతే తనను కొట్టాడటువంటి ఉద్దేశంతోనే ఇమీడియట్గా తను పైకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నటువంటి విషయాల తర్వాత స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి స్కూలు యాజమాన్యం చెప్తున్నటువంటి విషయాలు ఇవి. కెమెరా పర్సన్ వరుణ్తో రత్న్ కుమార్, సాగర్ గ్రామర్ స్కూల్ నుంచి.
సంగారెడ్డి మృతికి స్కూల్ యాజమాన్యే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా స్కూల్ యాజమాన్యం మాత్రం ఆ ఆరోపణల్ని ఖండిస్తోంది. విద్యార్థి పట్ల మృతి పట్ల తమకు కూడా చాలా బాధగా ఉందన్నారు. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తల్లిదండ్రులు ఆలోచించాలి అంటున్నారు. ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలంటున్నారు. అన్నిటికీ స్కూల్దే బాధ్యత అనడం సరికాదంటున్నారు. రీసెంట్గా మా స్కూల్లో జరిగింది ఈ విషయం యాక్చువల్గా చాలా బాధాకరం. మాకు అంతే బాధగా ఉంది. పేరెంట్కి బాబు చనిపోయింది ఎంత బాధో మాకు కూడా సేమ్ ఫీలింగ్, మాకు కూడా అదే బాధ. బట్ ఈ డేస్లో చాలామంది పిల్లలు ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు అనేది పేరెంట్స్ కూడా చాలా ఆలోచించాలి. నాట్ ఓన్లీ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక్కటి స్కూల్కి మేనేజ్మెంట్కి ఒకటే రెస్పాన్సిబిలిటీ కాదు, పేరెంట్స్ కూడా చాలా రెస్పాన్స్ తీసుకోవాలి. పిల్లలు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు, స్కూల్ అయిపోయాక ఇంటికి వస్తే వాళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా చూసుకో. వెల్కమ్ బ్యాక్. మియాపూర్ క్వాంటమ్ లీప్ స్కూల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి హరీష్ చంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు హరీష్ చంద్రప్రసాద్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. 10వ తరగతి చదివే హరీష్ చంద్రప్రసాద్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 5వ అంతస్తుకు వెళ్లి కిందకు దూకాడు. చదువు ఒత్తిడితోనే హరీష్ చంద్రప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో స్టూడెంట్స్ వరుస సూసైడ్స్లో భాగంగా రీసెంట్గా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వాంటమ్ లీప్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి హరీష్ చంద్ర ప్రసాద్ అనేటువంటి విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ప్రజెంట్ మనం క్వాంటమ్ లీప్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇదే స్కూల్లో హరీష్ చంద్ర ప్రసాద్, ఈ స్కూలు గోకుల్ ప్లాట్స్లో ఉంటుంది క్వాంటమ్ లీప్ స్కూల్. ఇక్కడ సిబిఎస్ఈ 10వ తరగతి చదువుతున్నాడు హరీష్ చంద్ర ప్రసాద్. రీసెంట్గా అతను స్కూలు వదిలిపెట్టిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇదంతా స్కూల్ అంతా కూడా G+5గా ఉంటుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు వెళ్ళి అక్కడి నుంచి కింద పడి దూకి చనిపోయాడు. మొదట అతను దూకినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ముందు రేకుల మీద పడిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఇమీడియట్గా అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తను చనిపోయి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఇమీడియట్గా అతను ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా డాక్టర్లు అప్పటికే తను తీవ్ర గాయాలతో చనిపోయేటటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది కొద్దిసేపు చికిత్స అనంతరం. అయితే స్టూడెంట్ అసలు ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ టీచర్ల యొక్క వేధింపుల కారణంగా చనిపోయాడా, లేకపోతే తోటి విద్యార్థులతో గొడవల కారణంగా చనిపోయాడా, లేకపోతే చదువు యొక్క ఒత్తిడి కారణంగా చనిపోయాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. అసలు ఎందుకు చనిపోయాడు అనేది ఇప్పటికీ బయటికి రానటువంటి పరిస్థితి. దీని మీద ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి యొక్క స్కూలు యాజమాన్యం కావచ్చు, మరోవైపు పోలీసులు కావచ్చు, ఏ విషయాన్ని కూడా తేల్చలేనటువంటి పరిస్థితి ఇది ఒక సస్పెన్స్గా మారిపోయింది. ఏదేమైనప్పటికీ వరుసగా ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే ఈ స్కూల్ అనేది G+5 బిల్డింగ్. ఇది క్వాంటమ్ లీప్ స్కూలు. సిబిఎస్ఈ గ్రేడ్ 1 నుంచి 10th వరకు కూడా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఎంతో అధునాతన విద్యను అందించినటువంటి ఇటువంటి స్కూల్స్లో కూడా చదువు ఒత్తిడి కారణంగా ఇలా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా ఇప్పటికీ సస్పెన్స్గానే మిగిలినటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటివరకు తల్లిదండ్రులు కూడా స్పందించలేదు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇది ఇంటర్నల్గా అసలు ఏం జరిగింది అనే దాని మీద చదువు ఒత్తిడితోనే చనిపోయి ఉంటాడు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొంత ఆరోపణలు తలెత్తినప్పటికీ అసలు ఎందుకు చనిపోయాడు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ క్వాంటమ్ లీప్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి హరీష్ చంద్ర ప్రసాద్ అనేటువంటి విద్యార్థి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది కుటుంబంలో విషాదాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, క్వాంటమ్.